ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనుంది మంత్రిమండలి. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు చర్యలపై సీఎం మంత్రులు ప్రత్యేకంగా చర్చించనున్నారు. అనంతరం దీనిపై అధికారులు మంత్రులకు సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. ఏపీలోని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అంశంపైన మంత్రిమండలిలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. 17వ ఎస్ఐపిబి ఆమోదించిన పలు అంశాలపైన చర్చించి ఆమోదం తెలపనున్నారు. మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించి 2,01,023 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖలో 1,00,000 కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్కు ఆమోదం ఇవ్వనుంది. కడపలో 12,000 కోట్లతో అదానీ గ్రూప్ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేయనుంది. ఇక తిరుపతిలో 2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహన తయారీ పరిశ్రమకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. పలు కీలక సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి ఆమోదం తెలపనుంది.